కుత్బుల్లాపూర్ మండల్ గాజుల రామారం 307 సర్వే నెంబర్ ప్రగతి నగర్ కు ఆనుకొని ఉన్న స్థలాలపై బీజేపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు నిఘా పడిందని తెలుస్తుంది. ఇతనికి తోడు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడు, ముస్లిం మైనారిటీ నాయకుడు, వారి అనుచరులు అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్లతో భూ కబ్జాలకు పాల్పడడమే కాకుండా అమాయక ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఈ స్థలాలపై పట్టు బిగించటానికి వాచ్మన్లతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచుతున్నారు. ఈ స్థలాల గురించి విచారణ చేయడానికి ఎవరైనా విలేకరులు వస్తే పక్కకు జారుకుంటున్నారు. తప్పుడు పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకొని ప్లాట్లు విక్రయిస్తున్నారు. వీరు చేయించుకున్న జీపీఏ చెల్లదని దర్గాయి బేగం వారసుల వాదన. అతర్ హుస్సేన్తో నామమాత్రపు జీపీఏ చేయించుకొని భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి అతర్ హుస్సేన్కి ఈ స్థలాలకు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుంది. కుత్బుల్లాపూర్ మరియు గాజుల రామారంలో భూ కబ్జాల పర్వం భారీ ఎత్తున కొనసాగుతుంది. ఇదంతా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం స్వాధీనపరుచుకున్న సీలింగ్ స్థలాలను మింగేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు భూ కబ్జాలను అరికడతాము, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని వాగ్దానాలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తే విధంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి భూ కబ్జాలు చేస్తున్న అక్రమార్కులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.